పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఆమేన్. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను అంటున్నాడు భక్తుడు. ఇతడు దైవికంగా ఎదిగినవాడు, దేవుని మందిరము గూర్చి ఆసక్తి కలిగిన వాడు. దేవుని మందిరములో జీవితకాలమంతయు నిలిచి ఉంటే ఆ జీవితమే ఎంతో ధన్యకరమని ఈ భక్తుడు కోరుతూ ఉన్నాడు. అతని బ్రతుకు కాలమంతయు దేవుని మందిరంలో నివసింప కోరాలి. మరి ఈ రోజున దేవుని మందిరంలో నివసించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చాలా మంది ఒకప్పుడు ఆదివారం ప్రార్థన అంటే 10 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకే రెడీ అయిపోయి 9:30 వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా కాదండి. ఆమెను ఎప్పుడు అంటారా, త్వరగా వెళదాం అంటే అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది మనిషికి. ఈ రోజున దేవుని వాక్యము కంటే దేవుని మందిరంలో నివసించడానికి మనం ఎక్కువ ఇష్టపడటం లేదు. గనుకనే మన కుటుంబాల రోగాలు, మన కుటుంబాల సమస్యలు, మన కుటుంబాల గొడవలు, అసమాధానము అనేది నీవు దేవుని మందిరంలో నిలిచి ఉండడానికి ఇష్టపడటం లేదు. కాబట్టే నీకు ఇన్ని సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నీవైతే నమ్మకంగా దేవుని మందిరంలో నివసిస్తున్నావు. నీవు కోరుకోవలసినది ఏమిటో తెలిసినా, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసింప కోరుతున్నాను అనేటువంటి ఆ ఆలోచన నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ధారాళముగా ఆయన వరముల చేత నిన్ను అలంకరించునుగాక. ఆయన వరము చేత నిన్ను తృప్తిపరిచి నిన్ను దేవుని మందిరములో నివసింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యెహోవా యొద్ద తండ్రి, ఈ భక్తుడు ఏ విధంగా ఒక వరం అడిగి ఉన్నాడు, ఈరోజు నీ బిడ్డలో కూడా తండ్రి ఒక్క వరం అడగడానికి సహాయము చేయండి. దేవుని మందిరములో మిమ్మల్ని ధ్యానించడానికి, మీ నామము స్తుతించడానికి అతని జీవిత కాలమంతయు నీ మందిరం నివసింప కోరి ఉండగా ఇది మా జీవితంలో గొప్ప వరమని, ఈ వరాన్ని మేము పోగొట్టుకొనక అంతము వరకు కాపాడుకునేటువంటి కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ మాటలు నేటి దినం స్థిరపరచండి. మేము నా తండ్రి వ్యర్థమైనటువంటి వరములు కోరుకొనక నీ మందిరంలో నివసించాలని కోరుకున్నటువంటి భాగ్యాన్ని కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.